నమస్తే, వెల్కమ్ టు యోయోటీవీ. స్కిన్ కి సంబంధించిన లేజర్ ట్రీట్మెంట్ గురించి చాలా విషయాలు మనకు తెలియజేయడానికి ఇవాళ మనతో పాటు ఉన్నారు తన్మన్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ ఫౌండర్ అండ్ ఎండి డాక్టర్ తరుణ్ ఉండవల్లి గారు. తను ఈస్థెటిక్ ఫిజిషియన్, కాస్మెటాలజిస్ట్, ట్రైకాలజిస్ట్, అడ్వాన్స్ లేజర్ స్పెషలిస్ట్ కూడా. కాబట్టి స్కిన్ కి సంబంధించిన ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఆయన దగ్గర ఉంటుంది. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మాట్లాడదాం. నమస్తే అండి తరుణ్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు బాగున్నారా? యా, ఫైన్ అండి. సో మామూలుగానే ఆడపిల్లలంటేనే అందము, స్కిన్ ఇవే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు. కాబట్టి ఈ మధ్య కాలంలో ఇంకా ఎక్కువ అవుతుంది. సమస్యలు ఎక్కువ అవుతున్నాయి, దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్స్ కూడా రకరకాలుగా అందుబాటులో వస్తున్నాయి. కాబట్టి స్కిన్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి లేజర్ అనేది అడ్వాన్స్ టెక్నాలజీ ఇవన్నీ రకరకాలుగా వస్తున్నాయి. బట్ ఎంతవరకు అంటే ఆ స్కిన్ ప్రాబ్లము ఏ స్టేజ్ దాటితే లేజర్ ట్రీట్మెంట్కి వెళ్తారో, అసలు ప్రాపర్గా ఫస్ట్ ఒక స్కిన్ కి సంబంధించిన సమస్య గురించి మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి ఏమేమి టెస్ట్లు చేస్తారు, ఎప్పుడు లేజర్ ట్రీట్మెంట్స్ చేస్తారు? సో మీరు అన్నట్టు లేజర్స్ అన్నది ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నటువంటి స్కిన్ ట్రీట్మెంట్ అండి. దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేజర్స్ ఉంటాయి. అంటే యాక్నీ స్కార్స్ రిమూవల్ కోసం అని ఒక టైప్ ఆఫ్ లేజర్ యూజ్ చేస్తాం, గ్లో కోసం అని చెప్పి ఒక లేజర్ యూజ్ చేస్తాం, ఫోటోఫేషియల్ అని చెప్పి ఒక లేజర్ యూజ్ చేస్తాం, హెయిర్ రిమూవల్ కోసం ఒక టైప్ ఆఫ్ లేజర్ యూజ్ చేస్తాం. ఇలా వీ హ్యావ్ అ వెరీ వైడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ లేజర్స్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ టుడే. అయితే ఒక్కొక్క కన్సర్న్ బట్టి ఏ టైప్ ఆఫ్ లేజర్ డిసైడ్ చేయాలన్నది ఒక ప్రొఫెషనల్ అడ్వైస్ ద్వారా మనం వెళ్ళాలి. కానీ ఆల్ ఆఫ్ సడన్ ఒకేసారి రాదర్ దెన్ ఎక్స్పోజింగ్ ద స్కిన్ టు ద లేజర్స్, అంటే ఇఫ్ ఇట్ ఇస్ లైక్ స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం మీరు స్కిన్ ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారు అంటే ఇట్ ఈస్ బెటర్ టు ఇనిషియల్లీ స్టార్ట్ విత్ సమ్ కైండ్ ఆఫ్ అ బేసిక్ ప్రోటోకాల్. అంటే జనరల్గా మనకు స్కిన్లో 3 లేయర్స్ ఉంటాయండి బ్రాడ్గా. అంటే ఎపిడర్మిస్, డర్మిస్, హైపోడర్మిస్ అంటాం. ఈ యొక్క ఎపిడర్మిస్ మళ్ళీ 5 ఉంటాయి. దాంట్లో స్ట్రాటమ్ బేసాల్, స్ట్రాటమ్ స్పైనోజోమ్, స్ట్రాటమ్ గ్రాన్యులోజోమ్, స్ట్రాటమ్ లూసిడమ్ అండ్ స్ట్రాటమ్ కార్నియం. ఈ పైన మనకు టచ్ చేస్తే ఫీల్ అయ్యేటువంటి లేయర్ ఏదైతే ఉందో అది స్ట్రాటమ్ కార్నియల్ లేయర్. దాంట్లో అన్ని డెడ్ సెల్స్ ఉంటాయి. అంటే బేసల్ లేయర్లో పుట్టినటువంటి సెల్ ఈ డిఫరెంట్ లేయర్స్ని దాటుకుంటూ కార్నియల్ లేయర్కి వచ్చి షెడ్ ఆఫ్ అయిపోతుంది. ఈ ప్రాసెస్ని మనము స్కిన్ సెల్ టర్న్ ఓవర్ అంటాం. సో ఈ బేసల్ లేయర్ నుంచి షెడ్డింగ్ ఆఫ్ వరకు అయ్యేటువంటి ప్రాసెస్ సెల్ టర్న్ ఓవర్ అంటాం. అంటే దీనికి కావాల్సినటువంటి టైం 28 days ఒక హెల్తీ స్కిన్. అయితే దిస్ ఇస్ కాల్డ్ ఎస్ ఎక్స్ఫోలియేషన్. సో ఎక్స్ఫోలియేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనకు తెలిసినా తెలియకున్నా ఇన్వాలంటరీగా అవుతానే ఉంటుంది ప్రతి స్కిన్ టైప్లో. సో ఇనీషియల్గా అసలు ఒక పేషెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ స్కిన్ టైప్ ఏంటి అన్నది అసెస్ చేయాలి. అంటే స్కిన్ అనాలిసిస్ అన్నది ద ఫస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. సెకండ్ థింగ్ ఇస్ ద స్కిన్ కన్సర్న్. వాళ్ళ స్కిన్ కన్సర్న్ ఏంటి, వాళ్ళ స్కిన్ టైప్ ఏంటి, ఈ రెండు కనుక మనకు బాగా అర్థమవుతే వి విల్ గెట్ అన్ ఐడియా ఏ ట్రీట్మెంట్ చేయాలి అన్నది. అంటే మోస్ట్ ప్రాబబ్లీ మనం ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు రాదర్ దాన్ వీ టెలింగ్ దెమ్ వాట్ టు డూ, ప్రొఫెషనల్కి వదిలిపెట్టేస్తే దే విల్ డిసైడ్ వాట్ ఈస్ బెస్ట్ టు అస్. ఓకే, అంటే ఈ జనరల్ బేసిక్ ప్రొసీజర్స్ అంటే పర్వాలేదు. అంటే ఇప్పుడు ఏదో మీకు ఫంక్షన్ ఉంది, పెళ్ళి ఉంది, నార్మల్ క్లీనప్ అలాంటివి అనుకోండి, దానికి ఏం పెద్ద అసెస్మెంట్ అనాలిసిస్ అవసరం లేదు. బట్ ఒక ప్రొలాంగ్డ్ ట్రీట్మెంట్ మనం తీసుకుంటున్నాము, పిగ్మెంటేషన్కి కానీ, డల్నెస్కి కానీ, గ్లోకి కానీ, ఇలాంటి ట్రీట్మెంట్స్ ఏమైనా వెళ్తున్నప్పుడు ఒక సెషన్లో అవే ట్రీట్మెంట్స్ కావి. తప్పకుండా కొన్ని సిట్టింగ్స్ వైజ్గా చేయాలి. ఎందుకు సిట్టింగ్ వైజ్గా అంటే ఇందాక నేను చెప్పినట్టుగా స్కిన్ సెల్ టర్న్ ఓవర్ ఏదైతే ఉంటుందో ప్రతి టర్న్ ఓవర్కి కొత్త సెల్స్ వస్తూ ఉంటాయి. గ్రాడ్యువల్గా ఓల్డ్ సెల్స్ వెళ్తూ ఉంటాయి, కింద నుంచి న్యూ సెల్స్ వస్తూ ఉంటాయి. ఆ ఫ్రెష్ సెల్స్ ఎప్పుడైతే పైకి వస్తూ ఉంటాయో అప్పుడు నీట్గా స్కిన్ అన్నది మనకు టోన్ అవుతుంది. సో అందుకని ఎప్పుడు కూడా స్కిన్ సెషన్స్ వైజ్లో మనం ట్రీట్మెంట్ ఇస్తాం. ఎప్పుడు కూడా సింగిల్ సెషన్స్ ఉండవు. అయితే సింగిల్ సెషన్స్ ఎప్పుడు ఉంటాయంటే ఇన్స్టెంట్ గ్లో కోసం అని ఉంటాయి. అయితే ఇప్పుడు చెప్పినటువంటి ఈ ఎక్స్ఫోలియేషన్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది it can be done in different ways. We can do something called as physical exfoliation, chemical exfoliation and laser ablation. Okay. So physical exfoliation అంటే ఏం లేదు, మామూలుగా మీరు హైడ్రా ఫేషియల్ అని చేసుకుంటారు, లేదంటే డర్మా ప్లేనింగ్ అని. ఏవైతే సూపర్ఫిషియల్ లేయర్, కార్నియల్ లేయర్ అంటే డెడ్ సెల్స్ని మనంతలో మనము తీసేసుకోవడం ఏదైతే ఉంటుందో, ఈ బ్లాక్ హెడ్, వైట్ హెడ్ రిమూవల్, ఇవైతే అంటే చిన్న బేసిక్ అట్ హోమ్ ప్రొసీజర్స్ ఇవన్నీ. దిస్ ఆల్ ఫిజికల్ ఎక్స్ఫోలియేషన్. అంటే
ఈ ఎక్స్ఫోలియేషన్ మనం చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే స్కిన్ టర్న్ ఓవర్ టైం తగ్గుతుంది. అంటే 28 days అయింది అంటే ఇప్పుడు మనం అసలు ఏం ముట్టకుండా ఉంటే సెల్స్ యూజువల్ 28 daysకి షెడ్ ఆఫ్ అయిపోతాయి. లేదు మనకు గ్లో కావాలి అనుకున్నప్పుడు వీఆర్ స్టిమ్యులేటింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎక్స్ఫోలియేషన్. అంటే 28 daysలో అయ్యే ఎక్స్ఫోలియేషన్ని ఇంకా ఫాస్ట్ చేస్తున్నాం. దాని ద్వారా ఆ ట్రీట్మెంట్ టైం అన్నది మనం తగ్గిస్తున్నాం. సో ఈ ఫిజికల్ ఎక్స్ఫోలియేషన్ కాకుండా వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ అస్ కెమికల్ ఎక్స్ఫోలియేషన్. అంటే కెమికల్స్ పెట్టేసి కెమికల్ పీల్స్ అంటాం. సో ఈ కెమికల్ పీల్స్ పెట్టేసి నార్మల్గా ఇలా ఈ సెలూన్స్లో పెట్టేవి, మళ్ళీ వీటిని ఏమంటారు మన పార్లర్లో పెట్టేవి కావు, ప్రొఫెషనల్ కెమికల్ పీల్స్. అంటే తరుణ్ గారు 28 daysకి షెడ్ ఆఫ్ అవ్వటం అనేది న్యాచురల్ ప్రాసెస్. దాన్ని కాకుండా ఇలా లేజర్ ట్రీట్మెంట్స్తో మనం చేస్తున్నప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు? సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవండి. అంటే మనము ఆ బలవంతంగా డెడ్ సెల్స్ని తీసేస్తున్నాం గ్లో పెంచడానికి. అప్పుడు ఏమవుతుంది అంటే బేసల్ సెల్స్కి స్టిమ్యులేషన్ వెళ్తుంది. పైన లేయర్ వెళ్ళిపోయింది, ఖాళీ అయిపోయింది, సో ఫిల్ చేయాలి, సో మల్టిప్లై అవ్వు అని చెప్పి ఎక్స్ఫోలియేషన్ రేట్ని, టర్న్ ఓవర్ని పెంచుతుంది. అప్పుడు ఏమవుతుంది, కొత్త సెల్స్ ఫామ్ అవుతాయి, బేబీ సెల్స్ ఫామ్ అవుతా ఉంటాయి. ఆ బేబీ సెల్స్ అందుకనే మనం స్కిన్ సెషన్స్ అవుతూ ఉంటే ఒక 3rd 4th సెషన్ అయ్యేసరికి గ్లో కనబడుతుంది, చేంజ్ కనబడుతుంది మనకు. ఓకే. సో ఈ కెమికల్స్ పెట్టి కెమికల్స్ ద్వారా మళ్ళీ కెమికల్స్లో కెమికల్ పీల్స్ పెడతాం. యూజువల్గా కెమికల్ పీల్స్ అంటాం. దాంట్లో మళ్ళీ సూపర్ఫిషియల్స్ ఉంటాయి, మీడియం డెప్త్ పీల్స్ ఉంటాయి, డీప్ పీల్స్ ఉంటాయి. డిపెండింగ్ అపాన్ వాట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ వీఆర్ అడ్రస్సింగ్ వీ హ్యావ్ టు సెలెక్ట్ దట్ పీల్. అంటే ఇప్పుడు మామూలుగా డెడ్ సెల్స్ వెళ్ళిపోవాలి, ఓవరాల్గా గ్లో రావాలి అనుకుంటే ఒక టైప్ ఆఫ్ పీల్ పెట్టుకోవాలి. యాక్నీ పోవాలి అనుకుంటే ఒక టైప్ ఆఫ్ పీల్ పెట్టుకోవాలి. లేదు కొంచెం బాగా మొండిగా ఉన్నాయి స్కార్స్, అలాంటి వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ పీల్. ఇలాంటివి ఉంటాయి. దానికి ఏజ్ లిమిట్ ఉంటుందా? అంటే ఏ ఏజ్ లో చేసుకోవచ్చు? అంటే జనరల్గా ఈ కెమికల్ పీల్స్ అన్నవి యంగ్ ఏజ్ గ్రూప్లో, అంటే నాట్ ఓన్లీ వెరీ యంగ్ అనేం కాదు, అప్రాక్సిమేట్గా ఒక 50 to 60 years దాకా దట్స్ ఓకే. అంటే అంటిల్ అండ్ అన్లెస్ ద స్కిన్ ఈజ్ నాట్ లూజింగ్ ఇట్స్ ఎలాస్టిసిటీ, దట్స్ ఫైన్ టు అప్లై కెమికల్ పీల్స్ ఆన్ ఇట్. అంటే ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఎపిడర్మిస్ అయిన తర్వాత కింద వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ డర్మిస్. ఆ డర్మిస్లో 2 layers ఉంటాయి, పాపిల్లరీ డర్మిస్, రెటిక్యులర్ డర్మిస్. సో ఈ పాపిల్లరీ డర్మిస్, రెటిక్యులర్ డర్మిస్లో కొల్లాజన్ అండ్ ఎలాస్టిన్ ఫైబర్స్ ఉంటాయి మనకు. ఆ ఎలాస్టిన్ అండ్ కొల్లాజన్ ఫైబర్సే మనకు ఇప్పుడు మనకు ఈ పఫీనెస్కి, ఈ కుషనింగ్ ఎఫెక్ట్కి, ఈ గ్లోకి, ఈ ఫుల్నెస్కి కారణం. సో అవి ఖాళీ అయిపోవద్దు. అవి ఎప్పుడైతే ఖాళీ అయిపోతూ ఉంటాయో యాజ్ ఏజ్ అడ్వాన్సెస్ కొల్లాజన్ తగ్గిపోతూ ఉంటుంది, ఎలాస్టిన్ తగ్గిపోతూ ఉంటుంది. సో ఈ జనరల్గా అందుకని కొల్లాజన్ బూస్టర్స్ అని తీసుకుంటారు, కొల్లాజన్ ఇంజెక్షన్స్ తీసుకుంటూ ఉంటారు. అంటే కొల్లాజన్ కంటెంట్ పెంచడానికి విటమిన్ సి రిచ్ ఫుడ్స్ తింటూ ఉంటారు కొల్లాజన్ని బూస్ట్ చేయడానికి. ఎప్పుడైతే అది ఉంటుందో ఇట్ విల్ గివ్ అ నైస్ కుషనింగ్ అండ్ ప్లంప్ ఎఫెక్ట్ టు ద స్కిన్. సో ఆ లేయర్లో అది అంటే ఈ ఎక్స్ఫోలియేషన్ ప్రాసెస్లో ఎపిడర్మిస్ రోల్ ప్లే చేస్తూ ఉంటే ఈ ఫైబర్ బిల్డప్లో ఈ పఫీనెస్ ఇవ్వడానికి, ఈ ఫుల్నెస్ ఇవ్వడానికి యూజువల్గా ఈ లేయర్. అది కాకుండా వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ హైపోడర్మిస్. ఇంకా దిస్ డీప్ లేయర్, దీంట్లో మజిల్ టిష్యూస్, ఫైబర్స్, మన బ్లడ్ వెజల్స్ ఇవి ఉంటాయి. యూజువల్గా జనరల్ కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ మరి ఇంత డీప్ లేయర్లో వీ డోంట్ అడ్రస్. అంటే అంత, ఎందుకంటే మనకు బాగా సూపర్ఫిషియల్గా కనిపించేదంతా ఎపిడర్మిస్, మా అంటే అప్పర్ పార్ట్స్ ఆఫ్ డర్మిస్. అంటే మరి అంత డీప్ అంటే అన్లెస్ ఇట్స్ సంథింగ్ లైక్ వెరీ డీప్ బర్న్ అట్లాంటివన్నీ ఉంటే దెన్ వి విల్ థింక్ దోస్ ఆర్ ఎక్సెప్షనల్ కేసెస్. వాటి ట్రీట్మెంట్ ప్రోటోకాల్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. బట్ దెన్ బేసిక్గా అయితే ఇలా కెమికల్స్ తోటి ఎక్స్ఫోలియేషన్ చేయొచ్చు. లేదు అనుకుంటే లేజర్ అబ్లేషన్ అంటాం, లేజర్ ఎక్స్ఫోలియేషన్, లేజర్స్ని ఎక్స్పోజ్ చేసి స్కిన్ని ఎక్స్ఫోలియేట్ చేయడం. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. కానీ ప్రాసెస్ అంతా పర్మనెంటా, లేకపోతే ఏదైతే సిట్టింగ్ ట్రీట్మెంట్ నడుస్తుందో ఆ కొన్ని రోజులే ఉంటుంది? అంటే ఈ ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయంటే జనరల్గా మనకి ఏదైనా ఒక ఎఫెక్ట్ వచ్చింది అనుకుంటే వీటితోటి మనము దాన్ని క్యూర్ చేసిన తర్వాత వీ హ్యావ్ టు బీ అండర్ మెయింటెనెన్స్. సో మీకు హెయిర్ సెషన్స్లో చెప్పినప్పుడు వీ హ్యావ్ మెయింటెనెన్స్ ఫేజ్ అండ్ థెరప్యూటిక్ ఫేజ్ అని చెప్పాను. సో థెరప్యూటిక్ ఫేజ్లో ఇనీషియల్ స్టేజెస్లో మనం మంచిగా ట్రీట్మెంట్స్ అవి తీసుకున్న తర్వాత ఏదైతే రిజల్ట్ మనకు వచ్చిందో దాన్ని మనం కాపాడుకోగలగాలి. కాపాడుకున్న తర్వాత ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, అంటే ఇప్పుడు కొన్ని ఉంటాయండి, కొన్ని లీజన్స్ ఆర్ లైక్ దే విల్ రికర్. లేదు అనుకుంటే కనుక మోస్ట్ ఆఫ్ ద లీజన్స్ డు నాట్ రికర్. అంతే, ఇప్పుడు పిగ్మెంటేషన్ ఉంది అంటే అన్లెస్ యూ గెట్ అ న్యూ పిగ్మెంటేషన్ ద స్టోరీ ఈస్ డిఫరెంట్.
కానీ ఉన్న పిగ్మెంటేషన్ పోయిన తర్వాత మళ్ళీ ఇంకెక్కడి నుంచి వస్తుంది? డెడ్ సెల్స్ అనేది తీసేశారు కదా. మళ్ళీ మీకు ఏదన్నా యాక్ని వచ్చి మీరు గిల్లుకొని దాన్ని ఒక పెద్ద స్కార్ చేసుకోవడము, లేకపోతే ఏదన్నా PIH అంటాం, పోస్ట్ ఇన్ఫ్లమేటరీ హైపర్ పిగ్మెంటేషన్ అంటాం. సో ఇలాంటివి ఏమన్నా వచ్చి మచ్చలు, డార్క్ స్పాట్స్ అలాంటివి ఏమన్నా వస్తే కనుక దెన్ యూ హ్యావ్ టు అగైన్ గో ఫర్ సమ్ కైండ్ ఆఫ్ అ ట్రీట్మెంట్. బట్ ఒక్కసారి కనుక మనకు ఒక ట్రీట్మెంట్ తీసుకొని ఒక రిజల్ట్ అచీవ్ అయిన తర్వాత దట్ విల్ బి సస్టైన్డ్. లేటర్ ఆన్ అంటే ఇప్పుడు ఈ కెమికల్ ఎక్స్ఫోలియేషన్ చేసిన తర్వాత ఒక గ్లో వస్తుంది, దాని తర్వాత మెయింటెనెన్స్ చేసుకోవాలి. అంటే ఫిజికల్ ఎక్స్ఫోలియేషన్స్కి షిఫ్ట్ అవ్వచ్చు. అంటే ఈ హైడ్రా ఫేషియల్స్ అని, నార్మల్గా మెడిఫేషియల్స్ ఇలాంటివి పెట్టుకుంటూ స్కిన్ గ్లోని మెయింటైన్ చేసుకోవడము. జనరల్గా హోమ్ కేర్ రొటీన్, ఫ్యూ సీరమ్స్ అంటే మన స్కిన్ టైప్కి సూట్ అయ్యే సీరమ్స్ యూజ్ చేసుకోవడము, మంచి మాయిశ్చరైజర్, మంచి సన్ స్క్రీన్స్ ఇట్లాంటివి యూజ్ చేసుకొని హెల్దీ ఫుడ్ తీసుకుంటూ ఉంటే ఆ మెయింటెనెన్స్ చేసుకుంటే కనుక డెఫినెట్లీ విల్ హ్యావ్ గుడ్ రిజల్ట్. ద రిజల్ట్స్ విల్ బి రిటైన్డ్ ఫర్ అ గుడ్ టైం. కానీ కొంతమందికి అంటే యాక్సిడెంట్స్లోనో లేకపోతే ఏదైనా కాలినప్పుడు ప్రమాదాలు జరిగినప్పుడు కొన్ని బర్నింగ్ మార్క్స్ ఉంటాయి కదా, వాటికి ఎంతవరకు ఈ లేజర్ కానీ లేకపోతే మీరు చెప్పిన అడ్వాన్స్ టెక్నాలజీ కానీ ఇవన్నీ వర్కౌట్ అవుతాయి? సో ఇప్పుడు దాంట్లో మళ్ళీ వీ హ్యావ్ టు అసెస్ ఫ్యూ థింగ్స్. అంటే హౌ డీప్ ఇస్ ద లీజన్ అని. అంటే మరీ డీప్ ఉండి చాలా లోపల హైపోడర్మిస్ అంటే మజిల్ లేయర్ దాకా బర్న్ అయిపోయింది, 3rd degree బర్న్ అలా అయిపోయిందంటే ఏ లేజర్ అయినా కూడా క్యూర్ చేయలేదండి. ఇంకా దట్స్ అ డిఫెక్ట్. ఇంకా అది దాంట్లో మళ్ళీ వీ హ్యావ్ టు గో ఫర్ సమ్ కైండ్ ఆఫ్ అ సర్జికల్ ఇంటర్వెన్షన్స్ వెళ్ళాలి. అంటే ఈ జనరల్ ఈస్థెటిక్ మెయింటెనెన్స్కి వస్తే కనుక ఇవి సరిపోతాయి. కానీ ఇదివరకు అంటే ఇప్పుడు కొన్ని వేరే కంట్రీస్లో కూడా ఇట్ ఇస్ స్టిల్ అండర్ ఎగ్జిస్టెన్స్. ఫినాల్ పీల్స్ అని ఉంటాయి. దర్ ఆర్ వెరీ స్ట్రాంగ్ పీల్స్. అవి ఇలా పెట్టిన తర్వాత ఫేస్కి స్కిన్ మొత్తం కాలిపోతుంది, విజిబుల్గా కాలిపోతుంది. అంటే యాసిడ్ ఫేస్ పైన కొడితే ఎలా కాలిపోతుందో అలా కాలిపోతుంది ఫేస్ అంతా. పోయి ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం అదంతా బయటికి వచ్చేసి ఫ్రెష్ అండ్ గ్లోయింగ్ స్కిన్ వచ్చేస్తుంది బయటికి. కానీ మన ఇండియాలో దట్ ఈస్ నాట్ అప్రూవ్డ్. వీఆర్ నాట్ డూయింగ్ ఎనీవేర్ నౌ. దట్స్ లైక్ ఇట్స్ కంప్లీట్లీ. ఎందుకంటే దాంట్లో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అంటే ఈ కెమికల్ పీల్స్ అప్లికేషన్ అప్పుడు చాలా కాషియస్ ఉండాలండి. సరిగ్గా బాగా ప్రోడక్ట్ నాలెడ్జ్ ఉండాలి. ఏ పీల్ పెడుతున్నావు, ఎందుకు పెడుతున్నావు, ఏ స్కిన్ టైప్కి పెడుతున్నావు, తర్వాత నెక్స్ట్ సెషన్ ఎప్పుడు పిలవాలి, ఇలాంటి విషయాల పట్ల చాలా అవగాహన ఉండాలి. దట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అదేదో వచ్చారు పీల్ పెట్టేశాము డబ్బులు వచ్చేసాయి, దట్స్ నో. ఎందుకంటే ఐ హావ్ సీన్ ఫ్యూ కేసెస్ వేరే కొన్ని ప్లేసెస్లో ఇష్టం ఉన్నట్టుగా వితౌట్ నాలెడ్జ్ పీల్స్ పెట్టడము, దాంతో ఫేస్ కాలిపోవడము. అంటే ఈ పీల్స్ అన్నీ కూడా యాసిడ్స్ అండి. వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ as AHAs అండ్ BHAs. ఓకే, మనం మామూలుగా అన్ని ప్రోడక్ట్స్ పైన కూడా AHA BHA అని చదువుతూ ఉంటాం. మనకు BHA యూజువల్గా సాలిసిలిక్ యాసిడ్. దాన్ని మామూలుగా యాక్నీకి, ఆయిల్ రిమూవల్కి, ఆయిల్ రిడక్షన్కి మనం యూజ్ చేస్తాం. దట్ ఈస్ ద BHA. మిగతా అవి వేరే జనరల్గా మనకు ఉండే గ్లైకాలిక్ యాసిడ్ అనుకోండి, లాక్టిక్ యాసిడ్ అనుకోండి, రెటినాయిక్ యాసిడ్ లాంటివన్నీ కూడా AHAs కిందకే వస్తాయి. సో ఈ AHAs BHAs యాసిడ్స్. సో వాటి కాన్సన్ట్రేషన్స్ ఉంటాయి 30%, 50%, 70%, 10%. ఇలా మనము కెమికల్ పీల్ చేసేటప్పుడు డైల్యూషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంటే వాట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది యాసిడ్ ఇస్ సస్టైనబుల్ ఆన్ ద పేషెంట్ స్కిన్. ఎందుకంటే కొంతమంది స్కిన్ చాలా సెన్సిటివ్ ఉంటుంది కాబట్టి అట్లాంటి వాళ్ళకి ఏదైతే సెట్ అవుతుంది, ఎంత పోర్షన్లో దాన్ని మిక్స్ చేయాలి, ఇవన్నీ కూడా చాలా టఫ్గా ఉంటుంది. ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్. అందుకనే ఏదో మనం మామూలుగా పార్లర్, అట్ హోమ్ ప్రొసీజర్స్ కావండి ఇవన్నీ. అంటే ఇవాళ రేపు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు చేసుకున్నారు కానీ అంత పెద్దగా రిజల్ట్స్ అవి కూడా ఏమి ఉండవు. అంటే ప్రొఫెషనల్గా చేసుకునేది ఎంతనా ఆ ఎఫెక్ట్, ఆ లాంగ్విటీ డిఫరెంట్గా ఉంటాయి. మీరు అన్నట్టు ఈ మధ్య కాలంలో అందరూ ఏంటంటే పార్లర్కో, సెలూన్కో వెళ్ళి లేకపోతే ఇంట్లోనో, ఇన్స్టాగ్రామ్స్లోనో, వాటిల్లోనో, యూట్యూబ్స్లో ఆ చిన్న చిన్న టిప్స్ చూసి వాళ్ళు ఫాలో అవుతుంటారు. అవి చేసుకొని లేదు ఏమీ పని చేయట్లేదు అని చెప్పేసి ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారు. అండ్ ఎవరైతే ప్రొఫెషనల్ కాని వాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్తారు, డబ్బులు వేస్ట్ చేసుకుంటారు. సో ఇవన్నీ కూడా పని చేయట్లేదు అనే కన్క్లూజన్కి వస్తారు. కానీ అలా కాకుండా ప్రొఫెషనల్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళ స్కిన్ ఏంటో బట్టి తెలుస్తుంది, దాన్ని బట్టి ట్రీట్మెంట్ పనిచేస్తుంది. అదర్వైజ్ వేస్ట్గా. అదే ఇందాక చెప్పినట్టుగా కాన్సన్ట్రేషన్స్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ రాగానే 50% కాన్సన్ట్రేషన్, 70% కాన్సన్ట్రేషన్ పెట్టేసాను అనుకోండి, ఏమవుతుంది, స్కిన్ కాలిపోతుంది. అలా కాకుండా జనరల్గా ఇనీషియల్గా డైల్యూట్ చేసుకొని ఇనీషియల్గా ప్రైమింగ్ చేసి స్కిన్ని ఒక 15 days టైం ఇచ్చి, అందుకని ఫస్ట్ పేషెంట్ కౌన్సిలింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. చాలామంది నా దగ్గరికి వచ్చే పేషెంట్స్ కూడా గాబరా పడుతూ ఉంటారు. కొంతమంది, నాట్ ఎవ్రీబడి, కొంతమంది అర్థం చేసుకుంటారు. బట్ కొంతమంది డాక్టర్ ఇది అయిపోయింది ఈ ట్రీట్మెంట్, నాకు ఇంకా రిజల్ట్ రావట్లేదు, దట్స్ యువర్ స్కిన్, గివ్ ఇట్ టైమ్ అని చెప్పి వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ దెమ్. అంటే వాట్ ప్రొసీజర్ యు ఆర్ డూయింగ్, హౌ ఇట్ వర్క్స్ అన్న నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్ పేషెంట్స్కి ఇవ్వాలి.
సో కొంతమందికి ఏమవుతది అంటే కొంతమందికి కాదు మోస్ట్ ఆఫ్ ది అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానివ్వండి ఈ డార్క్ సర్కిల్స్ ఎక్కువగా వస్తుంటాయి. అండ్ అన్‌ఈవెన్‌గా ఉంటది స్కిన్ టోన్ అంతా గూడా. ఈ పార్ట్ మొత్తం బ్లాక్‌గా ఉండటము, ఈ కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ రావటము, అక్కడక్కడ బ్లాక్ స్పాట్స్ రావటం ఇవన్నీ ఉంటాయి. సో వీళ్ళకి కూడా ఈ లేజర్ ట్రీట్‌మెంట్ సరిపోతదా? ఎట్లుంటది? దానికి వేరే సెపరేట్ ట్రీట్‌మెంట్ ఉంటుందా? ఎలా? వాళ్ళకైనా కూడా ఇనీషియల్‌గా వీ కెన్ స్టార్ట్ విత్ కెమికల్ పీల్స్. ఇనీషియల్‌గా ఫ్యూ సెషన్స్ పెట్టుకొని దాంట్లో మళ్ళీ బేసిక్ పీల్స్ ఉంటాయి, అడ్వాన్స్ పీల్స్ ఉంటాయి. సో ఇనీషియల్‌గా బేసిక్ పీల్స్ తోటి విత్ మినిమల్ కాన్సంట్రేషన్ తోటి పేషెంట్‌కి కొంచెం ఎక్స్‌పోజర్ ఇచ్చి పీల్‌కి గ్రాడ్యువల్‌గా కాన్సంట్రేషన్ పెంచుకుంటూ ఆల్సో వీ హ్యావ్ టు అసెస్ ద పేషెంట్స్ రెస్పాన్సివ్‌నెస్ ఎంత బాగా రెస్పాండ్ అవుతుంది స్కిన్ అని. ప్యారలల్‌గా మనకు హోమ్ కేర్ ప్రోడక్ట్స్ సజెస్ట్ చేసి స్కిన్ టైప్‌ని ప్రకారం సీరమ్స్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ ఇవి సజెస్ట్ చేస్తే కనుక డెఫినెట్‌గా దే విల్ బీ రెడీ ఫర్ ద లేజర్ ఎక్స్‌పోజర్. ఓకే. సో చాలా మందికి ఒక డౌట్ ఏంటంటే యాక్నే అంటారు, కొంతమంది పింపుల్స్ అంటారు. ఈ 2 ఒకటేనా? లేకపోతే యాక్నే సెపరేట్ ఉంటుందా? యాక్నే అనేది దానికి సంబంధించిన సింప్టమ్స్ వేరే ఉంటాయా? యాక్నేకే వర్కౌట్ అవుతదా? పింపుల్స్‌కి వర్కౌట్ అవుతదా? ఇవన్నీ గూడా ఉంటాయి. సో 2 యాక్నే అండ్ పింపుల్స్ ఆర్ సినానిమస్ అండి. ఓకేనా? సో అవేం లేదు. అంటే వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్నే. నాడ్యులర్ యాక్నే అంటాం, సిస్టిక్ యాక్నే అంటాం. అంటే బేస్డ్ అపాన్ ది సివియారిటీ. ఓకే, పుస్క్యులర్ యాక్నే అంటాం. అంటే ఎంత సివియర్ ఉంది యాక్నే అన్న దాని ప్రకారం డిఫరెంట్ కేటగిరీస్‌గా నాడ్యులర్, సిస్టిక్, పుస్క్యులర్ ఇట్లా డిఫరెంట్‌గా కేటగరైజ్ చేస్తాం. సో యాక్నే అన్నది ఇట్స్ సినానిమస్ వర్డ్ ఫర్ పింపుల్స్. పింపుల్స్ అంటే లేమన్ టర్మ్ లాగా. సో యాక్నే ఇస్ ప్రొఫెషనల్ టర్మ్ దట్ రిఫర్స్ టు లీజన్ ఆన్ ద స్కిన్. సో దాంట్లో మనకు మామూలుగా యాక్నే కూడా ఇందాక చెప్పినట్టుగా ఎక్సెసివ్‌గా ఈ పోర్స్ ఏవైతే ఉంటాయి, సెబేషియస్ గ్లాండ్స్ అంటాం, ఆయిల్ ప్రొడ్యూసింగ్ గ్లాండ్స్ ఉంటాయి. వీ హ్యావ్ సుడోరిఫెరస్ గ్లాండ్స్, సెబేషియస్ గ్లాండ్స్ ఇలాంటివి ఉంటాయి స్కిన్‌లో. సో ఈ సెబేషియస్ గ్లాండ్స్ ఎప్పుడైతే క్లాగ్ అయిపోతాయో అప్పుడు ఆయిల్ ప్రొడక్షన్ అక్కడ ఆగిపోతుంది. ఆగిపోయినప్పుడు అది మెల్లగా పింపుల్ లాగా మారిపోతుంది, యాక్నే లాగా. సో అది ఎంత సివియర్‌గా ఉన్నది అన్న దాన్ని బట్టి విల్ కేటగరైజ్. కొంతమందికి బాగా ఇష్టం ఉన్నట్టు ఇట్లా బాగా యాక్నే వచ్చేసి అవి పస్ ఫామ్ అయిపోయి పగిలిపోయి బ్లడ్ రావడం ఉంటాయి. సో దట్స్ టర్మినల్ స్టేజ్. అలాంటి వాళ్ళకి కాకుండా ఇనీషియల్‌గా స్టార్టింగ్ స్టేజెస్‌లో ఉంటాయి. అలాంటి వాళ్ళకి బేసిక్‌గా వీ కెన్ స్టార్ట్ విత్ బేసిక్ సాలిసాలిక్ యాసిడ్ పీల్ పెట్టేసేసుకొని జనరల్‌గా హోమ్ కేర్ రొటీన్ మనం సజెస్ట్ చేసి కొంచెం మంచి బెంజోల్ పెరాక్సైడ్ తర్వాత ఈ సాలిసాలిక్ యాసిడ్ బేస్డ్ క్రీమ్స్ కానీ లేదంటే ఆయింట్మెంట్స్ కానీ లేదంటే ఫేస్ వాషెస్ ఇలాంటివి మనం ప్రిస్క్రైబ్ చేస్తే కనుక ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం డెఫినెట్‌గా క్యూర్ అవుతుంది. సో జనరల్‌గా ఏంటంటే ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మీరు ఇందాక అన్నట్టు కంగారు పడిపోతుంటారు. ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన నెక్స్ట్ డేనో, థర్డ్ డేకోనో ఇంకా నా స్కిన్ బాగా అవ్వలేదు అని చెప్పేసి కంగారు ఉంటది. సో అలా టెన్షన్ పడకుండా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని రోజులకు మనం రిజల్ట్ చూడొచ్చు? ఇన్ జనరల్‌గా థర్డ్ టు ఫోర్త్ సెషన్‌లో మనకు కొంచెం విజిబుల్ డిఫరెన్స్ కనబడుతుందండి. అంటే కనీసం ఒక 2-3 టర్న్ ఓవర్స్ అయ్యేదాకా కొంచెం ఆగితే అంటే డెఫినెట్‌గా ఒక థర్డ్, ఫోర్త్ సెషన్ మనం పెట్టుకోవచ్చు. 3-4 సెషన్స్ కాస్త ఓపికగా ఉంటే విజిబుల్ డిఫరెన్స్ కనబడుతుంది. బట్ సెషన్ వైజ్ డాక్టర్ కంటే అర్థం అవుతా ఉంటది. ఇప్పుడు మా దగ్గరికి వచ్చే వాళ్ళకి డెఫినెట్‌గా ఫస్ట్ సెషన్‌కి, సెకండ్ సెషన్‌కి డిఫరెన్స్ తెలుస్తుంటది. అంటే మినిమల్ అండ్ మైక్రో చేంజెస్ ఏవైతే ఉంటాయో వీ క్యాన్ పర్సీవ్ దెమ్. అంటే మనకు తెలుస్తా ఉంటాయి. బట్ పేషెంట్స్‌కి ఏంటి అంటే పాపం వాళ్ళకి ఒకటే ఉంటది దృష్టి. అంటే అక్కడ ఉన్న పెద్దగా ఉన్న పింపుల్ మొత్తం వెళ్ళిపోవాలి. స్కిన్ క్లియర్ అయిపోవాలి. దట్ ఈస్ ద అవుట్పుట్ ఫర్ పేషెంట్. బట్ వీ ట్రీట్ పేషెంట్స్ కాబట్టి మాకు తెలుస్తుంది. అంటే ఏ స్టేజ్‌లో ఉంది, ఇంకెన్ని సెషన్స్ పడతాయి, నెక్స్ట్ ఎప్పుడు పిలవచ్చు, నెక్స్ట్ ఏం ట్రీట్మెంట్ చేయాలి అన్న దానిపైన వీ కెన్ వర్క్. ఓకే. సో యూజువల్‌గా అంటే ఒక సెషన్‌కి ఇంకో సెషన్‌కి మధ్య గ్యాప్ ఎంత ఉంటుంటారు? జనరల్లీ 2-3 వీక్స్ ఇస్ ఐడియల్ అండి. ఆ టైం గ్యాప్ మనం పెట్టుకుంటే గనక దట్స్ ఐడియల్ ఇనఫ్. కానీ అంటే పెళ్ళిళ్ళ సీజన్ అవి వచ్చినప్పుడు ఎక్కువ టెన్షన్ అవ్వటమో, లేకపోతే బయట ఫుడ్ అవి ఎక్కువ తినటమో, సడెన్‌గా పింపుల్స్ అవన్నీ ఎక్కువొస్తే పెళ్ళికి టైం ఉండదు. అలాంటి వాళ్ళు ఏం చేయాలి మరి? అంత టైం ఉండదు కాబట్టి ఆ ట్రీట్మెంట్స్‌కి ఎట్లా సెపరేట్‌గా? సో ఇన్ కేస్ అలా వచ్చి యాక్నే గనుక అవుట్ బర్స్ట్ అయింది అనుకోండి, జనరల్‌గా టాపికల్ అప్లికేషన్స్ ఉంటాయి. టాపికల్ అప్లికేషన్ ఆఫ్ సమ్ ఆయింట్మెంట్స్ ఉంటాయి. టాపికల్‌గా ఆయింట్మెంట్స్ పెట్టుకొని దాన్ని సబ్సైడ్ చేసి ఇంకా సివియర్ కాకుండా ఆపొచ్చు. అంతేగాని వచ్చినటువంటి యాక్నీని రేపు పెళ్లి ఉంది కదా నువ్వు పో అని చెప్తే యాక్నీ పోదు. సో ఎంత అలాంటప్పుడు కొంచెం ప్రికాషియస్‌గా ఉండాలి మన ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్. ఇన్ కేస్ వస్తే గనక
జనరల్గా మనం కొన్ని యాక్ని తగ్గించే క్రీమ్స్ ఏవైతే ఉంటాయో అవి యూజ్ చేసుకొని దాన్ని ఇంకా ప్రోగ్రెస్ అవ్వకుండా అక్కడికి ఆపుకోవడం అన్నది దట్స్ ఓన్లీ సజెషన్ దట్ వీ కెన్ గివ్. ఓకే. సో జనరల్గా యాక్ని కానీ పింపుల్స్ కానీ మనము ఫేస్ మీద కాకుండా చాలా మందికి బ్యాక్ సైడ్ వస్తుంది అండ్ కొంతమందికి ఇదంతా కూడా వస్తుంది. వాటికి కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుందా లేకపోతే టాబ్లెట్స్ క్రీమ్స్ ఇట్లాంటివి ఏమైనా అంటే ఉంటాయి? ఇప్పుడు టాబ్లెట్స్ అనుకోండి, టాబ్లెట్స్ ఆర్ గివెన్ ఇన్ ద టర్మినల్ స్టేజ్. ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా, లైక్ వెరీ సివియర్ స్టేజ్, పుష్టి అట్లా మొత్తం బ్లడ్ వచ్చేస్తుంది, బాగా పస్ వస్తుంది అన్నప్పుడు టాబ్లెట్స్కి ఇవ్వాలి ప్రామినెన్స్. అంటిల్ అండ్ అన్లెస్ బేసిక్ స్టేజెస్లో ఉన్నప్పుడు ఆయింట్మెంట్స్ తోటి ఫేస్ వాషెస్ తోటి తగ్గుతుంది. సో ఏదైనా కూడా మీరు అన్నట్టు మీరు ఇందాక అన్నట్టుగా మనం ఈ బాడీ వాషెస్ లో కూడా లేదంటే మనం యూస్ చేసే క్రీమ్స్ లో కూడా ఈ బ్యాక్ యాక్ని అనుకోండి, వీ కెన్ వర్క్ ఆన్ దట్ ఆల్సో. సో ఏదైనా కూడా ఇనీషియల్ స్టేజ్ లో ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అది ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతుంది, తొందరగా రిజల్ట్ ఉంటుంది. అలా కాకుండా తగ్గుతుందనో లేకపోతే మార్కెట్లో దొరికే క్రీమ్స్ అన్ని వాడితేనో ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. మేబీ ఇంకా అది ఇంకా ఎలాంటి స్టబ్బర్న్ అవుతుందండి. అంటే ఎక్కువ అవడం దానికంటే కూడా స్టబ్బర్న్ అయిపోతాయి. అంటే పేషెంట్స్ ఏం చేస్తారంటే ఇనీషియల్ స్టేజ్ లో వదిలిపెట్టేస్తారు, తగ్గుతుందిలే వదిలేసేయండి. అదేమవుతుందంటే ఇంకా స్టబ్బర్న్గా మారిపోయి ఎప్పుడైతే వాళ్ళు ట్రీట్మెంట్కి వస్తారో మనం అప్పుడు 2 సెషన్స్లో మనం ఇనీషియల్గా తగ్గించగలిగే స్టేజ్లో ఉండేది కాస్త ఓ 4-5 సెషన్స్ పడతాయి. అంత స్టబ్బర్న్ అయిపోతుంది, స్కిన్లో కలిసిపోయి. సో అంత స్ట్రాంగ్గా వెళ్ళిపోతుంది. సో అందుకని ఇట్స్ బెటర్ టు బీ ప్రికాషియస్. అండ్ ఇన్ కేస్ ఏదన్నా వస్తుంది అనుకుంటే ఇనిషియల్గా బేసిక్గా స్కిన్ కేర్ రొటీన్ యూజ్ చేసుకుంటూ, ఏదన్నా ఇఫ్ యూ సంథింగ్ ఇస్ వరింగ్ అనుకుంటే ఇమ్మీడియట్గా ప్రొఫెషనల్ అడ్వైస్ తీసుకుని దాన్ని కరెక్ట్ చేసుకుంటే కనుక ఈస్థెటిక్స్ అనేవి బాగుంటాయి. సో అలా కాకుండా జనరల్గా అంటే ఇట్లాంటి యాక్నే కానీ పింపుల్స్ కానీ రాకుండా ఉండాలంటే చిన్న చిన్న టిప్స్ ఏవైనా చెప్తే ఫాలో అవుతారు మనాలు? నేను చెప్పాను కదా, జనరలీ యాక్ని ఫర్ డిఫరెంట్ రీజన్స్ వస్తుంది. అంటే ఇప్పుడు జెనెటికల్గా వచ్చేటువంటి యాక్ని, హార్మోనల్గా వచ్చేటువంటి యాక్ని, లైఫ్ స్టైల్తో వచ్చేటువంటి యాక్ని. జెనెటికల్గా పేరెంట్స్కి బాగా యాక్ని ఉంటుంది, అదే చిన్నగా మళ్ళీ పిల్లలకు ఉంటుంది. కొంతమందికి ఏంటంటే అడాలసెంట్ యాక్ని అంటాం, అడాలసెన్స్లో ఆ హార్మోనల్ ఫ్లష్, ఆ హార్మోనల్ చేంజెస్ వల్ల వచ్చేటువంటి యాక్ని ఉంటుంది. జనరల్గా లైఫ్ స్టైల్ అంటే బాగా ఇప్పుడు వినందుకు స్ట్రెస్ తోటి కానీ, ఇంట్లో వేడి ఎక్కువైపోయి కానీ, లేదంటే ఏదన్నా బాగా ఆయిలీ ఫుడ్ తిన్నప్పుడు కానీ వచ్చేటువంటి యాక్ని ఉంటుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇన్ జనరల్గా బాగా హైడ్రేట్ చేసుకోవడం, బాడీని బాగా వాటర్ తాగి బాగా హైడ్రేట్ చేసుకోవడం, హైజీన్గా మనము ఉండడము, తర్వాత వచ్చినటువంటి యాక్నిని గిల్లకుండా ఉండడం చాలా మంది చేసే తప్పది. అది వచ్చేస్తే అందరితో మాట్లాడుకుంటూ ఇలా 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 అని దాన్ని ఇలా చూసుకుంటూ మళ్ళీ దాన్ని అలానే పెట్టి, అంటే అదంతా ఏమవుద్దంటే దాంట్లో ఉన్నటువంటి ఆ పస్ ఏదైతే ఉంటుందో దాన్ని పీకడానికి ట్రై చేస్తారు బలవంతంగా. పీకినప్పుడు ఏమవుతుందంటే యాక్ని స్కార్ అయిపోతుంది. ఓకే. మళ్ళీ యాక్ని స్కార్స్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, మళ్ళీ దానికి డిఫరెంట్ లేజర్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, దానికి డిఫరెంట్ మళ్ళీ అదో పెద్ద సెక్షన్ అది. సో ఫస్ట్ ఏదన్నా వచ్చింది అనుకుంటే ఫస్ట్ ఇట్స్ బెటర్ టు కంట్రోల్. అంటే దాన్ని ముట్టుకొని ఊరికి గిల్లకుండా ఉండడం. అంటే ఇక్కడ ముట్టుకుంటే డెఫినెట్గా స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి స్వెట్టింగ్ టెండెన్సీ ఉంటే కనుక బాగా స్వెట్ అవుతున్నారు అనుకుంటే బాగా మంచిగా ఫేస్ వాష్ చేసుకోవడం, హైజీనిక్గా పెట్టుకోవడం బాడీని. కొంతమందికి స్వెట్ వల్ల కూడా ఎక్కువ బ్యాక్ యాక్ని అది వస్తూ ఉంటుంది. సో వాళ్ళు రోజుకు 2 to 3 times స్నానం చేయడము, ఏదైనా మంచిగా పౌడర్ లాంటివి వేసుకోవడము, క్రీమ్స్ లాంటివి వాడడము, అలాంటివి ప్రికాషన్స్ తీసుకోవడం అన్నది ఇంపార్టెంట్. అండ్ ఆల్సో when it comes to లైఫ్ స్టైల్, మనం ఒక ఎపిసోడ్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. సో టూ మచ్ ఆఫ్ ఆయిలీ ఫుడ్కి బాగా అలవాటు పడిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇట్స్ బెటర్ టు కంట్రోల్. అంటే ఇట్స్ నాట్ దట్ వీ హ్యావ్ టు కంప్లీట్లీ అవాయిడ్ దమ్, బట్ ఫ్రీక్వెన్సీ తగ్గించడం. అంటే ఆల్రెడీ యాక్ని వస్తుంది అనుకుంటే కనుక కనీసం వచ్చిన అప్పుడు ఒక 1 month వరకు కొంచెం కంట్రోల్డ్గా తింటే కనుక అది వెళ్ళిపోతాయి, ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. అంటే ఇనీషియల్ స్టేజెస్లో ఉంటే మాక్సిమం యాక్ని దానంతలో తగ్గిపోతాయండి. మనం ఏం పెట్టకపోయినా, అసలు దాన్ని ముట్టకపోయినా దానంతలో అదే వస్తుంది, దానంతలో అది ఎండిపోతుంది, అది దానంతలో ఫేడ్ ఆఫ్ అయిపోతుంది జనరల్గా స్కిన్లో. కాబట్టి అలా వస్తుంది అన్నప్పుడు మనము ఆ ఫుడ్ అన్నది కొంచెం ఆయిలీ ఫుడ్, అలాంటివి జంక్ ఫుడ్ కొంచెం కంట్రోల్లో ఉండి బాగా ఫేస్ వాష్ చేసుకొని హైడ్రేట్ చేసుకుంటే బాడీని కనీసం ఎక్కువ అవ్వకుండా ఉన్నాయి తగ్గుతాయి. సో ప్రతిదానికి యాక్ని రాగానే క్రీమ్ పెట్టేయాలి, యాక్ని రాగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవాలని కాదు. ఇట్స్ బెటర్, కొంత మన చేతిలో కూడా ఉంటుంది హౌ కేర్ఫుల్ వీఆర్ అన్నది. జనరల్గా ఏ స్కిన్ అనే కాదు, ఏ హెల్త్ ప్రాబ్లంకైనా హైజీన్ అనేది ఇంపార్టెంట్. మనం తీసుకునే ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి బేసిక్గా అలాంటివి పాటిస్తే మాక్సిమం అవాయిడ్ చేయొచ్చు, ఇలాంటివి ఎక్కువ అవ్వకుండా ఉండండి. ఎనీవే థ్యాంక్ యూ అండి, చాలా విషయాలు చెప్పారు స్కిన్కి సంబంధించినవి. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా స్కిన్కి సంబంధించి లేజర్ ట్రీట్మెంట్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఏంటి అనే విషయాలు. సో ఇది ఇవాళ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి యోహెచ్వి.